తెలంగాణలో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్తో గతంలో ఎన్నడూ కూడా పొత్తులు పెట్టుకోలేదని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పొత్తులు ఉండవని స్పష్టం చేశారాయన. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందాల వల్లనే కాళేశ్వరంపై కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టే కాళేశ్వరం అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించలేదని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో 10కి తక్కువ కాకుండా 17 సీట్లలో ధీటుగా పోటీ చేసి 10కి తక్కువ కాకుండా 35% పైగా ఓట్లు సాధించి భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం చేయడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మరి బస్సు యాత్రల సందర్భంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి బస్సు యాత్రలు ప్రముఖమైనటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా మరి అన్ని అసెంబ్లీలు పార్లమెంట్లో కలియ తిరుగుతూ మోదీ గారి 10 సంవత్సరాల పాలన తెలంగాణలో 10 సంవత్సరాలు ఏ రకంగా బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది, కాంగ్రెస్ యొక్క మరి పాలన ప్రజలు చూశారు, రాష్ట్రంలో చూశారు, దేశంలో చూశారు. మొత్తం దేశంలో కన్నమరైతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది అని భావించే ఈరోజు మరి ఢిల్లీలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్తో ఢీకొనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇవాళ హైకమాండ్ ఏ రకంగా వారి కళ్ళెం వేసి ఆ యొక్క బీఆర్ఎస్ మరి ఈ యొక్క కాంగ్రెస్ రహస్య ఉడంబడికల ద్వారా బీజేపీని ఎదుర్కొనేటువంటి కుట్రలు తెలంగాణ చేస్తుందో ఖచ్చితంగా ఈ బస్సు యాత్రల సందర్భంగా ఇవన్నీ కూడా పటాపంచలు చేసి రాబో రోజుల్లో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే 3వ ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్ అభివృద్ధికి పేదల పథకాలకు తెరలేపాలంటే బీజేపీ గెలవాలనేటువంటి పిలుపుతో రేపటి నుంచి బస్సు యాత్రకు మేము శ్రీకారం చుడతాం. బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు, అధికారాలు పంచుకున్నారు, అసెంబ్లీలో పోటీ చేశారు, రాష్ట్రంలో అధికారాలు పంచుకున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మీరు మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు మరి ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది. కాబట్టి ఇప్పుడు ఆ గ్యారెంటీల సంగతి తేలిపోతున్నది. మీ అవకాశవాదం ఎందుకు ఇవాళ కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరపండి అని చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు? ఎందుకు ఇవాళ వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ అన్ని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది 190 మంది పక్కచూపులు చూస్తున్నారు. వాళ్ళ ఖచ్చితంగా వారు ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు. ఆ విషయాలు నేను తెలుసు. మాతో అందరూ కూడా ఇవాళ టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా వీరు పైన ఎన్ని ఒడంబికలు చేసినా ఒప్పందాలు ప్రజలు మాత్రం ఇవాళ మాతో ఉన్నారు. మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మోదీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెసిడెంట్ వాళ్ళతోనే చేపిస్తున్నాడు. మీకు అన్నీ మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ మీ ప్రభుత్వం కూడా కేంద్ర బృందం ఏదైతే వచ్చి ఆ లోపాలన్నీ కూడా బహిర్గతం చేసిందో దాని మీద ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? మీ ప్రభుత్వం ఇంతవరకు మళ్ళీ తిరిగి ఏమి జవాబు కేంద్రానికి ఇవ్వకపోవడం. గత ప్రభుత్వం ఏమో తప్పించుకున్నది. ఆ కేంద్ర బృందం వచ్చి పర్యటన చేసి ఆ లోపాలను ఎత్తి చూపి దానికి జవాబు చెప్పమంటే జవాబు చెప్పకుండా దాటేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు కేంద్రానికి మీరు సూచించడం లేదు? ఆ జరిగినటువంటి పొరపాట్లు అన్ని లోపాలు అవినీతి అన్నీ కూడా. కాబట్టి ఇది మీరు ఎన్నికల ముందు బొక్కిందంతా కక్కిస్తామన్నారు. మరి వాళ్ళకి కక్కించింది సంగతి దేవుడెరుగు. మీరు ఏదైనా సర్దుబాటు చేసుకుంటున్నారా? మీరు ఏదైనా లోపాయిగా మరి ఆ కాంట్రాక్ట్లతోని ఈ బీఆర్ఎస్తోని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు